మీనరాశి వారికి చేస్తున్నటువంటి పనులలో, సొంతంగా తీసుకునే నిర్ణయాలలో కొన్ని అపశృతులు చోటు చేసుకోవచ్చు. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, విద్య రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ప్రతి ఒక్క విషయాన్ని, అంశాన్ని డబ్బులతో చూడటం మాత్రమే సర్వసాధారణంగా మారుతుంది. మీకెవరైనా పని చేయాలన్నా, మీకు సహకరించాలన్నా, మాకేమిస్తావు, మాకేం లాభం అనేవాళ్ళు, మీరేదైనా పని చేయాలన్నా నాకెంత లాభం వస్తుంది, నాకెంత నష్టం వస్తుంది, ఈ రకమైనటువంటి వ్యాపార ధోరణి, లెక్కలే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ప్రపంచం అంతా డబ్బులమయమైపోయింది. ప్రతి ఒక్క విషయానికి, వ్యవహారానికి ఈ రకమైనటువంటి పరిస్థితులు నేను చూడలేకపోతున్నాను అన్న నేపథ్యంలో కాస్తంత చికాకు కలిగించే అంశాలే ఏర్పడతాయి. ఇది మరీ ప్రత్యేకించి కుటుంబంలో ఏర్పడుతున్నటువంటి సమస్యలకి ప్రధానమైనటువంటి అంశంగా కారణంగా మారుతుంది. సహోదర సహోదరి వర్గంతో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. ఏ విషయాన్నైనా, వ్యవహారాన్నైనా సంయమనంతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిసొస్తాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలను కొనుగోలు చేయగలుగుతారు. బహుమతులను అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కొద్దిపాటి అవకాశాలని దక్కించుకోగలుగుతారు. ప్రయోజనాలు అంతగా లేనప్పటికీ వచ్చినటువంటి అవకాశాలను చేజార్చుకునే ధైర్యము, ఆ సాహసం మాత్రం మీరెట్టి పరిస్థితుల్లో చేయొద్దు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. సహచర బృందంతో, సహోద్యోగులతో సన్నిహితంగా మెలగగలుగుతారు. అవకాశవాదులతో అప్రమత్తంగా ఉండండి. మీ ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలకి వీళ్ళ ద్వారా ఏర్పడవచ్చు. అప్రమత్తంగా ఉండండి. సంతాన పురోగతి రీత్యా తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వాళ్ళకి ఏదో ఒక విద్యని నేర్పించాలి. కళా సాంస్కృతిక రంగాల్లో కావచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, ఏదో ఒకటి వాళ్ళకి రావాలి. వాళ్ళకు అందులో పురోగతి ఏర్పడాలని, వాళ్ళకన్నా కూడా కుటుంబ సభ్యులందరికన్నా కూడా మీరే ఎక్కువగా శ్రమిస్తారు. ఎవరైనా ఎంకరేజ్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళను కూడా ఒప్పించి, వాళ్ళ ద్వారా కూడా ఆమోద ముద్ర తీసుకొని వచ్చి వీళ్ళను మంచి బాటలో ఉంచాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం సంతానం కోసం ప్రయత్నం చేసేవారు బాల గర్భరక్షాంబికా దేవి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఇదేదో గర్భం వచ్చిన తర్వాత చదువుకునేది కాదమ్మా. పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీరు ఎప్పుడన్నా సంతానం కోసం ప్రయత్నం చేయండి. ఇక ఆ విషయాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈ యొక్క ఏలినాటి శని పీరియడ్లో సంతానం కోసం ప్రయత్నం చేయాలని కానీ, సంతానం కోసం ఏదైనా ఏర్పాట్లు చేసుకోవాలని కానీ ఆలోచనలు ఏమీ ఉండవు. ఎంతసేపు రుణ బాధలు, ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి, ఈ ఆలోచనలతోనే వెంపర్లాడుతుంటారు. భార్యాభర్తల సహకారం ఈ విషయంలో మాత్రం పూర్తిగా లోపిస్తుంది. అందుకని అమ్మవారిని ఆశ్రయించండి. మంచి రోజు ఆవిడే నిర్ణయం తీసుకుంటారు. సంతానం సంబంధించి, కుటుంబ ఏర్పాటు గురించి కొన్ని విషయాలు పెద్దవాళ్ళని నిర్ణయం తీసుకోమనటం, అమ్మవారిని ఆశ్రయించగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో జిల్లేడు ఒత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. అవకాశం ఉన్నవారు, ఆర్థిక సంక్షోభంలో ఉన్నవారు లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. అమ్మవారి అనుగ్రహాన్ని అందుకుంటారు. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి.